ఇందులో సిలిండర్లు తీసుకొని బ్లాక్లో అమ్ముకుంటావో మన ఇంట్లో వండుకుంటావో నీ ఇష్టమా? నోరు మూయ్. కట్లు కొట్టించిన టాటర్లకి ఒకటి ఉరవకొండకు పంపించిన డిపోకి, ఒకటి అనంతపూర్కి పంపిస్తాను, ఒకటి బళ్ళారికి పంపిస్తున్నా అయ్యగారు. కాదు, మన అనంతపూర్ డిపో వాళ్ళు డబ్బులు ఇచ్చారా? ఇస్తామన్నారు అయ్యగారు. నేను పోయి తిప్పించుకొని వస్తాను. రంగస్వామి, చెప్పయ్యగారు. అనంతపూర్ డిపో వాళ్ళు మనకి ఇంకా దుడ్లేం సీలేదు కనుక నెక్స్ట్ లోడు వాళ్ళకి పంపించొద్దండి. బళ్ళారి వాళ్ళు మనకు అడ్వాన్స్ ఇచ్చారు, తక్షణమే వాళ్ళకు కట్ల లోడు పంపించండి. అన్నయ్య నాకు పెళ్లి చేయన్నయ్య. పెళ్ళేందిరా పెళ్ళి? చక్కగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకోక ఇప్పుడు నీకు పెళ్లితో ఏం పని? అన్నా వదినలు బాగా ప్రేమించుకొని బాగా ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. ఆగనట్ల ప్రేమతో చూసుకునే అమ్మాయి పెళ్లి కావాలా? రే, అన్నా వదినలు ఉండే దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావురా? నీకు ప్రేమగా తినిపించేవాళ్ళు కావాలా? నాకెవరైనా తినిపిస్తున్నారా? నా చేతులతో, ఒట్టి చేతులతో నాది నేనే తింటున్నా. పో పోయి బుద్ధిగా చదువుకో. నాకు తెలుసు, నాకు ఖచ్చితంగా పెళ్లి కావాల్సిందే. గ్యాస్ రేట్లు ఆకాశాన్ని అంటున్నప్పుడు నువ్వు పెళ్లి కావాలంటావా? ఈ పెద్దరాడి ఇంట్లో పెళ్లి అంటే చుట్టుపక్కల 60 ఊర్లకి భోజనాలు పెట్టాలరా. మన కట్ల డీపోలకు పంపించే కట్లని తెప్పించినా నీ పెళ్లికి వంట వండలేమరా. ఓ పోయి బుద్ధిగా చదువుకోరా. అయ్యగారు, పెళ్ళి పిల్లని పెట్టుకొని చల్లారండి అయ్యగారు. నోరు ముయ్యరా. నాకు తెలదా ఎవడికి ఎప్పుడు పెళ్లి చెయ్యాలో అని? ఈ చిన్నవాడు ఇంట్లో ఉన్నప్పుడు ఆడు రాజాగాడికి దరిద్రం పట్టిందా? అంత ప్రేమగా దగ్గరుండి ఒకరొకరు ముద్దలు పెట్టి తినిపించుకోవాలా? బువ్వలు ఎవరు కూడు వాడు తింటే సరిపోదా? ఏరా రాజా, సూట్ కేసు తీసుకొని వచ్చావు? అన్నయ్య, భారతి వాళ్ళు పుట్టింటికి వెళ్తుందంట అన్నయ్య. అలాగా, చాలా మంచి మాట చెప్పావురా. పెళ్ళైనప్పటి నుంచి నువ్వు నీ పెళ్ళం మన కొంపలో పడుకునే మంచానికి తినే తట్లకి వేసుకొని తినడం తప్పితే ఏమీ చేయటం లేదు. మిమ్మల్ని చూసి సన్నోడు కూడా పెళ్ళి 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 అని కొట్టుకొని తిరుగుతానే ఉన్నాడు. కనుక నువ్వు కూడా పెళ్ళైనప్పటి నుంచి మీ మామగారింటికి వెళ్ళలేదు కదా, వెళ్ళి ఒక 6 నెలలు ఉండిరా. ఇక్కడ సిలిండర్ రేటర్లు భారీగా పెరిగాయి. నేను వెళ్ళటం లేదన్నయ్య. అలా ఎలా పంపిస్తావు? అసలే ఈ కాలం అమ్మాయిలు ఒంటరిగా పంపిస్తే మళ్ళీ తిరిగి మన కొంపలకు వస్తారని గ్యారంటీ లేదు. వెళ్ళి ఇడిసిపెట్టిరా. నువ్వు ఇక్కడ ఉండి పొడిసే పనేమి లేదు నాయనా. అన్నయ్య, అది సంసారానికి వచ్చేటట్లుంటే వదిలిపెట్టి వస్తుంటన్నయ్య. నువ్వు సంసారానికి రానంటున్నా. అదేమిట్రా రాజా, సంసారాల్లోకి సన్నీళ్లు పోసుకుంటున్నావు? పెళ్ళై 7 సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడే పెళ్ళాం పైన మోజు తగ్గిందా? 3 గాసులు నా కొడక. రే, చుట్టుపక్కల 60 ఊర్లో ఎవడి సంసారం నాశనమైనా ఆ సంసారాన్ని నిలబెట్టే వంశంరా ఈ రాయుడు వంశము. అటువంటి మన వంశంలోనే నీ సంసారం నిలబడకపోతే కొంపకి 3 వాకిళ్ళు పెట్టుకున్నామని ఊరంతా కోడై కూస్తుంది. భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ వస్తే మీరు 4 గోడల మధ్య చెప్పులతో కొట్టుకోండిరా. బయటకు వచ్చి మాతో కట్టెలతో కొట్టించుకోవద్దండిరా. అసలు మీ మధ్య ఏమి జరిగిందిరా? గ్యాస్ సిలిండర్ లేని కుంపుల్లో సంసారమే చేయనట్టుంటది. అదేమిటిరా, మొన్ననే కదా ఒక బండేడు కట్టెలు మన వంటగదిలో సర్దిపిచ్చా. లేదన్నయ్య, కట్టెల పొయ్యి మీద అన్నం చేసి కళ్ళన్నీ మంటుతుంటాయంటన్నయ్య. అన్నయ్య, సిలిండర్ లేని ఇంట్లో సంసారం చేయనట్టుంది అన్నయ్య. ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా భారతి, కట్ల పొయ్యి అయినా గ్యాస్ పొయ్యి అయినా అయ్యేది వంటే. మా అన్నదమ్ములకి మీలాంటి పిల్లలతో ఎప్పుడూ వచ్చేది పెంటే. ఏ పొయ్యి మండకపోయినా మన కడుపు మండుతుంది అన్నయ్య. రాజా, తను పట్టణంలో పెరిగిన పిల్లరా. ఇంతవరకు తను గ్యాస్ స్టవ్, ఇండక్షన్ స్టవ్ చూసింటది కానీ కట్లపై గురించి తనకేమి తెలుసు? మన ఇంట్లో కట్లపై గురించి
కట్లు మండించే విధానం గురించి ఊపిరిగోళంతో ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊపే విధానాన్ని తనకి తెలియజేయాల్సిన బాధ్యత భర్తగా నీదే. అన్నయ్య సిలిండర్లు రేటు పెరిగినాయని దానికి తెలియడం లేదన్నయ్య. చెప్తే అర్థం చేసుకుంటుందంటే అది లేదు. ఎట్లన్నయ్యా దీంతో ఏగేది నేను. అందుకే అన్నయ్య పంపించేద్దామని నిర్ణయం తీసుకున్నాను అన్నయ్య. అంటే అప్పుడే నిర్ణయం తీసుకున్నావన్నమాట. అది కాదన్నయ్య. రాజా, అసలు భార్య అంటే ఏమిటో, భార్య విలువ అంటే ఏమిటో తెలిసిన వాడివైతే అంత త్వరగా ఇంత నిర్ణయం తీసుకో. తల్లికి ఏమన్నా అయితే మనం బాధపడతాం, మనకన్నా ఏమైతే మన తల్లి బాధపడుతుంది. మనది తల్లి పిల్ల నాయమరా. కానీ భార్య అలాగా కాదురా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి అనే 2 పదాలతో మన కొంపలోకి అడుగుపెట్టి తన సర్వస్వం మనమే అంటూ మనల్ని సంకనాకిస్తూ ఏదీ జరగకపోయినా ఏదో ఒకటి జరిగేలాగా చేసి మన ఉమ్మడి కుటుంబాలని చెట్టుకొకరి పుట్టకొకరిని చూసుకునేలాగా చేసే ఈ కొరివి దెయ్యాలేరా ఈ కాలపు భార్యలు. ఈ కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళిని ఎగతాళి చేసి మొగుల్ని డ్రమ్ముల్లోన కుక్కర్లలోన కాలువల్లోన పాతి పెట్టే పెళ్ళాలున్న ఈ రోజుల్లో నీ పెళ్ళాం నిన్నేమి చేయకుండా వదిలేసి పుట్టింటికి పోతాందంటే అది నువ్వు కట్టిన తాళి గొప్పతనం కాదురా. తాళి కట్టించుకున్న ఆమె గొప్పతనం రా. అది భార్య నిప్పు లాంటిదిరా. బాగా చూసుకుంటే ఇంటికి దీపమై వెలిగిస్తుంది. అశ్రద్ధ చేసే అగ్ని జ్వాలై మన సంసారాలని నాశనం చేస్తుంది. అన్నయ్య నన్ను క్షమించన్నయ్య. రంగస్వామి గారు, అమ్మాయి గారు, మన ఇంట్లో ఉన్న గ్యాస్ బుక్ ఒకసారి ఇట్లా పట్టుకురండి. సర్లే గారు తెస్తాను. చూడమ్మా భారతి, బయట ఎన్నో పనులతో సతమతమై ఇంటికి వచ్చే భర్తకి పక్కింట్లో పలావు దాల్చాన అడుక్కొని వచ్చి పెట్టాలి కానీ జొమాటోలోనో టమోటోలోనో బుక్ చేసుకోమని చెప్పకూడదమ్మా. బయట కోటర్ గతి లేనప్పుడు బ్రాందీ షాపు వాడిలాగా, తినేకి లేనప్పుడు ఇడ్లీ షాపు వాడిలాగా, అప్పడిగితే వడ్డీలు ఇచ్చేవాడిలాగా భార్య నిత్యము భర్తని కాపాడుకోవాల గాని కన్నె కసమాలు కూతలన్నీ కూసి కాటికి పంపించకూడదమ్మా. కాటికి పంపించకూడదు. దూరముండమ్మా, దూరముండు. ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారు. ఆ దిక్కుమాలని ఏడుపు ఆపమ్మా, ఆపు. అయ్యగారు, మన ఇంట్లో గ్యాస్ బుక్ ఇదే అయ్యగారు. ఇదిగోమ్మా భారతి, ఇది ఈ పెద్ద రాయుడి ఇంటి గ్యాస్ బుక్. ఏ నెలలో ఎన్ని సిలిండర్లు తీసుకున్నామో, ఎన్ని సిలిండర్లు తీసుకోలేదో మొత్తం దీంట్లోనే ఉందమ్మా. ఇందులో సిలిండర్లు తీసుకొని బ్లాక్లో అమ్ముకుంటావో, మన ఇంట్లో వండుకుంటావో నీ ఇష్టం అమ్మా, నీ ఇష్టం. నోరు మూయ్, నోరు మూయ్, నోరు మూయ్. నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టడానికి నాతో పాటు నా 3 అన్నదమ్ములు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు నుంచి ఈ గ్యాస్ బుక్, మన ఇంట్లో గ్యాసులు అన్ని నీకే, నీకే, నీకే. చూడమ్మా, ఒక తాగబోతు ఏమన్నాడో తెలుసా? నీటిలో చాప జాడైనా పట్టొచ్చు కానీ సంసారంలో ఆడదాని జాడ పట్టలేమన్నాడమ్మా. మా పచ్చని అన్నదమ్ముల సంసారంలో పచ్చిపులుసు పొయ్యొద్దమ్మా, పొయ్యొద్దు. నువ్వు కట్ల పొయ్యిలో చేస్తావో గ్యాస్ పొయ్యిలో చేస్తావో తెలియదు. రాత్రికి మాత్రం ఇంత శనగిత్తనాల చట్నీ ఒకటి చెయ్యమ్మా. చట్నీ లేకపోతే నాకు ముద్ద బువ్వ కూడా దిగదు. చూడమ్మా, నేను చెప్పిన దాంట్లో మంచి ఉంటే గ్రహించు, మంచే లేదంటే నన్ను క్షమించు. చాలమ్మా, పెద్దరాయి నన్ను గిడిచిపోయి చెట్టి నాకు కొన్ని ఆడ బతుకుతానమ్మా నేను. హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించడానికి, ఎవరిని కించపరచడానికి అయితే కాదు. అండ్ స్కూప్ చాలా రోజుల తర్వాత తీసినాము. అండ్ ఫ్రెండ్స్, తర్వాత మేము ఇప్పటి నుంచి ఇంకా మంచి మంచి పాత కథలతో వస్తున్నాము. ఇక్కడ మా ఉరవకొండకి 10 కిలోమీటర్ల చుట్టుపక్కల డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ బాగా కొంచెం వయసు ఉండి అండ్ యాక్టింగ్ చేయగలరంటే, ఇప్పుడు మాకు ఓతూరు పెద్దయ్య వాళ్ళు ఉన్నారు కదా, ఆ టైప్ యాక్టింగ్ చేయగలరంటే మాత్రం తప్పకుండా మమ్మల్ని కన్సల్ట్ కాండి. మేము మీకైతే అవకాశం ఇస్తాము. మరి మీరు ఎక్కడెక్కడి నుంచి అయితే ఫోన్ చేద్దండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మా టీంతో పాటు అండ్ కొంచెం వయసు ఉండి బాగా
విలేజ్ లాంగ్వేజ్ మాట్లాడగల వాళ్ళైతే మాత్రం మెసెంజర్లో మెసేజ్ చేయండి అండ్ తప్పకుండా రిప్లై ఇస్తాం. బాయ్.